వెల్కమ్ టు J9 న్యూస్. వర్గీకరణ అనివార్యమైతే ఉపకులాల జనగణన జరగాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం నగర పంచాయతీ అంబేద్కర్ భవన్లో మాల ప్రతినిధుల సమావేశం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో మాలల భారీ బహిరంగ సభ ఏర్పాటులకు మాల ప్రతినిధుల తీర్మానం. ఎస్సీ వర్గీకరణ అనివార్యమైతే ఉపకులాల జనగణన జరగాలని సమావేశం తీర్మానం. మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని బహిరంగ సభ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి నివేదిక పంపిస్తామని తీర్మానించిన మాల ప్రతినిధులు ఈ రోజు ఈ సమావేశానికి బహిరంగ చర్చ జరపడం జరిగింది. ఈ చర్చలో ముఖ్యాంశాలు ఏంటి అంటే జరగబోయేటటువంటి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మన రాష్ట్రాలు ముందుకెళ్ళి దీన్ని ఏబిసిడి వర్గీకరణగా చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఏబిసిడి వర్గీకరణ అనేది అది అవుట్డేటెడ్ వర్గీకరణ. అది సుమారుగా 20 సంవత్సరాల క్రితం చేసినటువంటి సెన్సస్ ప్రకారం చేసింది. కాబట్టి అది ఎట్టి పరిస్థితులను చల్లదు. ఈ రోజు సీఎం గారు చెప్తున్నట్టు యూనిట్ వైజ్ గా తీసుకుని ఉపకుల జనగణన జరిగిన తర్వాత మాత్రమే, ఒకవేళ చేయవలసి వస్తే అనివార్యమైతే, వర్గీకరణ అనివార్యమైతే ఖచ్చితంగా ఉపకుల జనగణన చేసిన తర్వాత మాత్రమే ఈ వర్గీకరణ చేయాలనేది ముఖ్యంగా ఈ సమావేశం నిర్ణయించింది. రాబోయే నెలలో అంటే సుమారుగా ఒక 10-15 రోజుల్లో ఇదే నియోజకవర్గంలో భారీ ఎత్తున 10,000తో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి మా యొక్క గ్రీవెన్స్ ని చంద్రబాబు నాయుడు గారికి, అలాగే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి కూడా మా వాయిస్ మేము ఈ పబ్లిక్ మీటింగ్ ద్వారా మాకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేయడానికి మేము ఈ మీటింగ్ పెట్టుకుంటున్నాము. కాబట్టి ఈ మీటింగ్ కి ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి మాలలంతా కూడా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు రావాలని అందరికీ విన్నవిస్తూ ముగిస్తున్నాను.